మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అకాల వర్షాలు మరోసారి బీభత్సం చేస్తాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది వర్షం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటల సేపు జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మేట్ నుంచి ఇటు పటాన్ చెరువు వరకు వర్షానికి నాలాలన్నీ కూడా పొంగి ప్రవహించాయి. పాత బస్తీ నుండి మాధాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు రోడ్లన్నీ కూడా జలమయమై వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. మొత్తానికి నిన్న హైదరాబాద్ అయితే వర్షం ముంచెత్తింది. అయితే ఇవాటి నుండి ఇంకో 4 రోజుల వరకు కూడా వర్షం పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, ఇవాటి నుండి 20వ తారీఖు వరకు అయితే ఇదే మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పింది. అయితే నిన్న కూడా మనం చూసాము, వర్షాల వల్ల రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే గవర్నమెంట్ కానీ వాతావరణ శాఖ కానీ ఇక్కడ ప్రజలకు ఏం చెప్తోంది? ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, మనం చూసినట్లయితే నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడం జరిగింది. ఈ వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కుండపోత వర్షానికి గాను మనం ప్రస్తుతం నిన్న హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉన్నటువంటి ఉదయనగర్ కాలనీలో అయితే నాలాకు ఆనుకుని ఉన్నటువంటి రిటర్నింగ్ వాళ్ళు ఒక్కసారిగా కూలడం జరిగింది. ఇది కూలిన సమయంలో అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ వర్షం పడుతున్న సమయంలోనే ఇది కూలడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు మనుషులకైతే. కానీ ఇక్కడ అదే సమయంలో పార్కింగ్ చేసినటువంటి 3 వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారిగా కూడా నాలలో పడిపోవడం జరిగింది. మనం చూస్తున్నాము, ఒక్కసారిగా మనం నిలబడ్డ ప్రాంతం నుంచి కూడా రోడ్ అంతా కూడా ఒక్కసారిగా కూలి, అంటే ఇక్కడ ఏదైతే రిటర్నింగ్ వాళ్ళకు ఆనుకుని ఉన్నటువంటి మట్టి కానీ దానికి ఉన్నటువంటి బేస్మెంట్ మొత్తం కూడా కూలడంతో ఒక్కసారిగా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి విజువల్స్ అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ కాలనీకి సంబంధించి సుమారు 200 కుటుంబాలకు కూడా త్రాగునీటితో పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఎందుకంటే 2 వైపులా బ్రిడ్జ్ ఏదైతే ఉందో మధ్యలో ఉన్నటువంటి 50 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక రోడ్డు కూడా మొత్తం కుంగి ఈ నాలలో పడిపోవడం జరిగింది. అంతేకాకుండా పైనుంచి అంటే మనం చూస్తే ఎగువ ప్రాంతాలలో ఉన్నటువంటి భారీ వరద నీరు కూడా ఒక్కసారిగా రావడంతో అయితే ఈ మొత్తం నాలాకు సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ కూడా మొత్తం కూలిపోవడం జరిగింది. దీని కింద ఉన్నటువంటి మట్టి అంతా కూడా కిందికి జారిపోవడంతో ఎలాంటి సపోర్ట్ లేకపోవడం కారణంగానే ఒక్కసారిగా కుంగినట్టు ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. నిన్న గంటపాటు కురిసినటువంటి వర్షం, భారీ వర్షం, మనం హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తే ఖైరతాబాద్, బంజారాహిల్స్ ఇతర ప్రాంతాల్లో సుమారు 10 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లయితే ఇక్కడ ప్రజలు తెలుపుతా ఉన్నారు. అంతేకాకుండా షేక్పేట్లో కూడా 8.7 సెంటీమీటర్ల వర్షం అయితే కురవడం జరిగింది. ఈ అకాల వర్షం ఒక్కసారిగా హైదరాబాద్ను అయితే అతలకుతలం చేసింది. దీంతో జనజీవనం అంతా కూడా స్తంభించిపోయిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి నగరవాసులందరూ కూడా, ప్రజా రవాణా కానీ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నాలాలలో మనం చూసినట్లయితే గతంలో పేరుకుపోయినటువంటి చెత్త కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి భారీ వరద నీటితో అయితే ముందుకు వాటర్ కింది ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో అయితే ఇక్కడ చాలా వరకు నాలాలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా భారీ వర్షం కారణంగా అయితే రోడ్లన్నీ కూడా ఒక్కసారిగా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి చేరడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ, నిన్న మనం చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారాహిల్స్లో తాజ్ కృష్ణ హోటల్ వద్ద అయితే ఒక కారు కూడా నిలిచిపోవడం జరిగింది. కారు సుమారు గంట పాటు వర్షం పడుతున్న సందర్భంలో అయితే ఒక్కసారిగా నదులను తలపించే విధంగా అయితే రోడ్లన్నీ మారాయి. ఈ జలమయమైనటువంటి రోడ్లపై అయితే ప్రజలు కొంత రోడ్లు దాటేందుకు కొంచెం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనం ప్రస్తుతం నాలా ఎక్కడి నుంచి అయితే ఇక్కడ పడిపోయిందో రిటర్నింగ్ వాళ్ళు అక్కడే ఉన్నాం, చూడవచ్చు. ఇక్కడ విజువల్స్ కనుక చూసినట్లయితే పూర్తి స్థాయిలో రోడ్ అంతా కూడా ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రోడ్డుతో పాటు దీని కింద మనకు చూసినట్లయితే వాటర్ పైప్ లైన్ కూడా సుమారు ఈ కాలనీలో డౌన్ ఏరియాలో ఉన్నటువంటి 200లకు పైగా కుటుంబాలకైతే ఈరోజు త్రాగునీరు అందించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా కూలినటువంటి రోడ్డు కింది భాగంలో ఉంది. అంటే రోడ్డుకు మనం చూడవచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రోడ్డుకు మధ్యలో అయితే వాటర్ పైప్ లైన్ సప్లై అనేది ఉంటుంది. ఆ ఒక్కసారిగా రోడ్డు కూలడంతో అయితే వాటర్ పైప్ లైన్ సప్లై కూడా పూర్తి స్థాయిలో పైప్లన్నీ కూడా ఇక్కడ పగిలిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా రోడ్డు మధ్య భాగంలో చీలడంతో అయితే నాలాలో కూడా సగం వరకు ఈ యొక్క
రోడ్డుకు పహమించినటువంటి భాగాలు వచ్చాయి. ఇక్కడ చాలామంది కాలనీ వాసులు ఉన్నారు. మనం అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళకు ఒక్కసారిగా ఇది ఊహించినటువంటి ఘటన. ఈ కాలనీలో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు రాలేదు. ఒక్కసారిగా కూలడంతో కాలనీ వాసులంతా కొంత భయాందోళన గురవుతారు. చెప్పండి, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగాయా? ఎప్పుడు కాలేదు ఇది. అంటే నిన్న వర్షం పడుతున్న సమయంలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అప్పుడు ఉన్నాం, మేము ఇక్కడనే ఉన్నాము. ఇక్కడ వర్షం వాటర్ ఫ్లోకి బండ్లన్నీ వెళ్ళిపోతుంటే ఎవరో బట్టలు తీసుకొనేసి అందరూ బట్టలు తీసుకొని పాత చీరలు తీసుకొని బండ్లన్నీ కట్టి పెట్టాము ఇక్కడ ఆ ఫ్లో అవుట్కి పోకుండా. దాని తర్వాత ప్రకృతి వైఫల్యం ఇది, ఎవరేం చేసింది కాదు, కాలం చేసింది కాదు. ఎంత సెంటీమీటర్ వల్ల దానికంటే డబల్ పడ్డది. అది ఎక్దం వజన్ అయిపోయి పడిపోయింది అది అంతే. అంటే దీంట్లో కొన్ని ద్విచక్ర వాహనాలు కూడా కొట్టుకుపోయినాయి అంటున్నారు. వాహనాలు ఏం కొట్టుకోలేదు సార్. ఒక వాహనం గిడ పడితే మేమే దాన్ని తాడలేసి కట్టి అక్కడ షట్టర్ కేసి కట్టి పెట్టినాము. మిగతా బండ్లు బయట సైడ్ ఉన్న బండ్లు మాత్రం ఫ్లో అవుట్కి అక్కడ వరకు వెళ్ళినాయి పట్టుకొచ్చారు, అయిపోయింది అది. రైట్, మనం చూసినట్లయితే ఒక్కసారిగా ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో అంటే రిటర్నింగ్ వాళ్ళు కూలడంతో అయితే ఇక్కడ పరిస్థితి చెప్పండి అమ్మా, మీ ఇల్లు ఎక్కడ? వచ్చేసినా అదే రేకులు ఇల్లు మొత్తం వర్షం వచ్చినప్పుడల్లా మోరీ నీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఇల్లుల వాళ్ళు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే మరికొద్ది రోజుల్లో ఇంకా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో, రానున్న వర్షాకాలం నేపథ్యంలో అయితే అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని అయితే కాలనీ వాసులు కోరుతా ఉన్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.